హలో గైస్, వెల్కమ్ టు సాంబా వైబ్స్. మా పెద్దమ్మ చేసిన బొమ్మడేలు పులుసు రెసిపీ కోసం ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. పెద్దమ్మ ఏం కూర వండుతున్నావు? బొమ్మడాలు పులుసు. బొమ్మడేలు పులుసు చేయడానికి గల స్పెషల్ అక్క బాగా వచ్చారుగా బొమ్మడాలు పులుసు చేస్తున్నా. హేమక్క ఫేవరెట్ అనా? బావగారి ఫేవరెట్. ఓకే ఓకే, ఇప్పుడు మన ప్రాసెస్ చూద్దాం. ఏమేమి వేసా పెద్దమ్మ? ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గిపోయి ఎర్రగా రావాలి. ఓకే, ఉప్పు వేసా ఉల్లిపాయలు పచ్చిమిరకాయల్లో, అవి మగ్గాలి శుభ్రంగా. ఓకే పెద్దమ్మ, చేపల పులుసు నువ్వు బాగా పెడతావు అంటారు అందరూ. నేను కూడా టేస్ట్ చేసాను, నాకు చాలా నచ్చింది. ఎలా నేర్చుకున్నావు నీకు ఈ ప్రాసెస్? మా అమ్మ నేర్పింది. ఏ చేపలైనా మేము చిన్నప్పటి నుంచి తినేవాళ్ళం. మా అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పింది మాకు. అది ఏదైనా పులిచేడతా, ఏదైనా ఇగురు కానీ ఏపుడు కానీ చేస్తాను. పెద్దమ్మ, చాలా రకాల చేపలు ఉంటాయి కదా, నువ్వు ఏ చేపని ఎలా వండుతావు? బొమ్మిడాయ అయితే పులుసు పెడతా, చింతకాయ వేసి. లేదు ఇష్టం లేదు అన్నారనుకో, చింతపండు పులుసు వేసి పెడతా. బొచ్చి అంతే. సేలావతి పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. కొరమేను ఇగురు ఫ్రై. అది నీకేది బాగా ఇష్టం పెద్దమ్మా? నాకు బొచ్చు పులుసు ఇష్టం. ఇప్పుడు బావగారికి ఇష్టమని నువ్వు బొమ్మడేలు తెప్పించి వండిస్తున్నావా? అది రిఫైండ్ ఆయిల్ కంట వేంజనకాయ నూనె వేస్తే రుచి ఎక్కువ. ఇప్పుడు నువ్వేం వేస్తున్నావు మరి? వేంజనకాయ నూనె వేసా. ఇంత చేప అనుకో బొమ్మడాయ 3 ముక్కలు చేసా. ఇంత చేప అనుకో మజ్జికి ఇలా ఘాటు ఎట్టేసి వేసేయచ్చు. చేపలు కాబట్టి పీసెస్ చేశారా? అంతే. ఏమేం కలిపి ఇక్కడ మ్యారినేట్ చేసినట్టున్న చేప? పసుపు, ఉప్పు, కారం ఒక గంట ముందు కలిపేసి పెట్టా చేపల ముక్కలు. ఓకే, ఇప్పుడు అవి వేసేయడమేనా? ఓకే ఓకే. ఉల్లిపాయ పచ్చిమిరకాయ మగ్గిపోయింది, ఉప్పు కారం కలిపిన చేప ముక్కలను వేసేస్తున్నాను. ఓకే ఓకే. మా పెద్దమ్మ చేసిన చేపల పులుసు కర్రీని అయితే నేను చాలా టైమ్స్ టేస్ట్ చేసా. పర్సనలీ నాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటది. మా పెద్దమ్మకి మా అక్క కూడా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఉప్పు కారాలు ఆవిడి ఎలా కావాలో అలాగే వేసుకుంటది. ఎందుకంటే మ్యారినేట్ చేస్తుంది కదా నాని, అందుకు ముందు అదేలే దాంట్లో కొంచెమే వేసింది. ఇప్పుడు మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు కదా. ఓకే ఓకే అక్క, హెల్పింగ్. బాబు చేప ముక్కలు ఉల్లిపాయలు అన్ని మగ్గిపోయినాయి. ఓకే, చింతపండు పులుసు పోతున్నా. ఓకే ఓకే. మాక్సిమం నేను హోల్ ప్రాసెస్ అట్లాగే ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోండి. మీ అందరికీ తెలుసు కదా, చేపల కర్రీని ఎక్కువ గరిటె పెట్టి తిప్పకూడదు, ముక్క అయితే చిదునైపోద్ది. సో మా పెద్దమ్మ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి అలాగ తిప్పి ఇంకా పెట్టేయడమే. ఇంకా మనం మన ఎస్టిమేషన్ ప్రకారం టైం చూసుకొని దింపేసుకోవడమే, కర్రీ ఉడికిందో లేదో చెక్ చేసుకొని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కొత్తిమీర, మూత పెట్టేసేత్తమే. మా పెద్దమ్మ రెసిపీ చేస్తే మనకి డీటెయిల్స్ షేర్ చేస్తుంది కదా, అవి చూసి మా అన్నయ్య మా అక్క అయితే ఫుల్గా నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఈ చేపల పులుసుని ఎంతమంది తింటారో చూడండి. 1 2 3 ఎక్కువ ముక్కలు తినేది. అన్నీ అయిపోయినాయి, మూత పెట్టారు. నేను ఏంటంటే నూనె వేసా. నువ్వుల నూనె అయితే బొమ్మడాయి పులుసుకి ఇంకా బాగుంటది. ఓకే, ఈసారి అలా ట్రై చేద్దాం. ఈసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. హేమక్క, అక్కడ గుమ్మగుమ్మలు ఆడే చేపల పులుసు రెడీ అవుతుంది. నువ్వేంటక్క చించిగురితో ఏం చేస్తున్నావు? లేదు నాని, అది బావగారికి బొమ్మడాయల పులుసు అంటే ఇష్టం, నాకేమో మటన్ చింత చిగురు అంటే ఇష్టం. అందుకే నేను వండించుకుంటున్నా పెద్దమ్మతో. ఓకే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్ అయ్యేది మా అమ్మ చేతి వంట. మీ అమ్మ చేతి వంట అంటే అందుకనే నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్ని చేయించుకుంటున్నాం. ఎస్. ఓకే, ఇప్పుడు దీనికి చించిగురు మటనా నైట్? ఎస్. ఓకే, బొమ్మడేలు పులుసులో ఆయిల్ ఎక్కువే పడింది ఫ్రెండ్స్, అందుకనే మా యొక్క ఇంకా ఆయిల్ యాడ్ చేస్తున్నారు. అమ్మకి కర్రీ నీకు ఇష్టమా బావకి ఇష్టం ఎక్కువ? బావగారికి నాని. ఓకే, మా ఈ చేపల పులుసుని టేస్ట్ చేయడానికి మన మెయిన్ గెస్ట్ వచ్చారు. మా అత్త, మా నాన్న సొంత అక్క, మా అమ్మమ్మ తోడుకోళ్ళు. చేపల పులుసు ఎండింగ్ అయితే వచ్చింది. మా పెద్దమ్మ అయితే దింపేస్తుంది, చెక్ చేస్తుంది ఉడికిందో లేదో. బొంబడే సూపర్ ఉడికింది. ఒక 2 మినిట్స్ నుంచి దించేయడమే. చేపల పులుసు మాక్సిమం కంప్లీట్ లాస్ట్ స్టేజ్కి వస్తుంది.
గాయస్ గుమ్మగుమ్మలాడే బొమ్మడేలు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా అక్క టేస్ట్ చేసి మా పెద్దమ్మ వంటకానికి రివ్యూ ఇవ్వాలి. అది గైస్ ఫైనల్లీ బొమ్మడే పులుసు యొక్క విశేషాలు. మీకైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు సాంబా వైబ్స్.